ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏం ఆలోచిస్తున్నారా? ఏముందిరా, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నా. అవుతావులేరా టైం వచ్చినప్పుడు. ఏమోరా, చూడాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా, శివాడు కాల్ చేశాడు. ఏదో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉందంట, మెసేజ్ చేశాడు. సో అది చేద్దాం. ఇవన్నీ మనకు అవసరమారా? అవసరమా అంటే ఎలా ఖాళీగా ఉన్నాం కదరా. చేద్దాం, ఏముంది చెప్పు. సరే చూద్దాంలే, కానీ స్టోరీ కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదురా, ఆలోచిస్తున్నా. సరే క్లైమేట్ బాగుంది, సరదాగా తాగుదామా? సరే తీసుకురా, ఇలా మీ స్టోరీ ఆలోచిస్తానులే. వెళ్ళు. ఎరా ఏం ఆలోచించావు? ఇంకేం లేదురా, అదే లైన్ అంటే ఏదో ఆలోచించాలి. నువ్వేం లైన్ అని చెప్పు, దాన్ని ఫాలో అయిపోదాం. రే లైన్ అంటే ఇందాక వైన్ షాప్ దగ్గర ఒక అతను డబ్బులతో కూర్చొని చెప్పి ముందు కోసం అందరిని ఎట్టు తిరిగినారా. రే యాక్చువల్గా మనకి లైన్ దొరికేసినట్టేరా. ఓపెన్ చేస్తే ఆగా, ముందు ఓపెన్ చేయి. శివ శివ దగ్గర అరే మామ, ఈ స్టోరీస్ అని ఇలా జరగకపోయి ఉంటే వీళ్ళ లైఫ్ ఇంకోలా ఉండేది కదరా. అవునరా. ఇప్పుడే ఇంటికి వెళ్ళొచ్చా బా? ఏంటి అక్కకు పోలేదట కదా? నేను ఈ మాత్రం తెలీదా నీకు?
ఏంటి బావా నువ్వు ముందు వెనక ఆలోచించకుండా ఎప్పుడు తాగటమేనా? ఇలా అయితే ఎలా బావా? భార్య పిల్లల పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచించు బావా. అమ్మ సిరి, సిరి, ఇగో అమ్మ పప్పులు. ఏమే ఇంట్లో బియ్యం ఏమీ లేవన్నావు కదా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చుండవు? మన జగన్ ప్రభుత్వం రేషన్ ఇచ్చిందయ్యా. రామ్మ సిరి, నేను తీసుకెళ్తాను. ఈ కొత్త బ్యాగ్ ఎక్కడిదే? ఇది కూడా మన జగనన్న ప్రభుత్వం ఇచ్చిందే. ఇలా మనలాంటి వాళ్ళ కోసం చాలా పథకాలు ఉన్నాయ్యా. సరే, నేను పాపను బడి దగ్గర దింపేసి పనికి వెళ్ళిపోతాను. సాయంత్రం వచ్చేటప్పుడు కాయగూరలు సరుకులు పట్టుకొస్తాను. చిన్నిగాడికి ఏమైంది అసలు? నన్ను చూసి భయపడుతున్నాడు. ఎరా, మీ ఆవిడ చనిపోయి 6 నెలలు అవుతుంది. నువ్వు ఇలా తాగుతూ కూర్చుంటే వాడి జీవితం ఏమవ్వాలి? నువ్వు తాగితే మురుకుల్లో ప్రవర్తిస్తున్నావు. నీ కొడుకు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వే ఆలోచించుకో. రే చిన్ను, చిన్ను లేగు, స్కూల్ టైం అవుతుంది. ఒరే మామ, మనం ఆలోచిస్తున్న పద్ధతి ఏంటి, మనం చేస్తున్న పని ఏంట్రా? అయినా ముందు మనం మారకుండా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం ఏంటి? ముందు మనం మారి తర్వాత సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. కానీ రే మామ, అవునరా, మన షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ మనలాంటి వాళ్ళ కోసమే అని మనం గ్రహించలేకపోయాను రా. అవును కదరా, ముందు మనం మారి మన షార్ట్ ఫిల్మ్ ద్వారా ఈ సమాజానికి మనకు మెసేజ్ ఇవ్వాలరా. రే, తాగితే ఆరోగ్యం పాడవుతుంది. దానికంటే ముందు మనిషికి ఆత్మాభిమానం చచ్చిపోతుంది కదరా.